భూమి మీకే హక్కని యాజమాన్యపు హక్కు పత్రం పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో జనసేన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న మనమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను సరిచేసి గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ, ఎంఆర్ఓ కుమారి, ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, వైస్ ఎంపీపీ బందిలి వీరేశ సత్యబాబు, జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు కరెడ్ల గోవిందు, టీడీపీ నాయకులు పెంకే బాబా, నొలుకుర్తి వెంకటేశ్వరరావు, రామ్దేవ్ సీతయ్య దొర, కూటమి నాయకులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో రైతులకి వారి యొక్క పూర్తి హక్కు, వారి యొక్క భూమి మీద హక్కు పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా వారి భూమి ఎంతైతే ఉందో అంత పూర్వం రీసర్వేలు పేరట కొన్ని అవకతవకలు జరగడం జరిగింది. వాటిని సరి చేసుకుంటూ చాలా వరకు 100కి 70-80% సరి చేసుకోవడం జరిగింది. ఒక 20% తేడా ఉంటే అవి కూడా సరి చేసుకుంటూ ప్రతి ఒక్క రైతుకి తన భూమి మీద తన హక్కు, తన ఫోటో, తన కుటుంబ సభ్యుల ఫోటో, వాళ్ళ పేర్లు ఉండాలి. కానీ వాళ్ళెవరో జగన్మోహన్ రెడ్డియో ఇంకొకరియో వాళ్ళ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఉండకూడదు. దానివల్ల బ్యాంకుల్లో రుణ సౌకర్యాలు కూడా అది కొన్ని చోట్ల కొన్ని బ్యాంకులు అబ్జెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామంది ఆ ఇష్టం లేని దాని మీద ఆయన పరిపాలిస్తే పరిపాలించవచ్చు 5 సంవత్సరాలు, కానీ 50% పీపులే అది పరిపాలనకు ఆమోదం ఇచ్చారు. మిగిలిన 50% ఆమోదం ఇవ్వలేదు. కాబట్టి చాలామంది మన ఆస్తి మీద ఏంటి ఆయన పుస్తకం ఆయన బొమ్మలు తీసుకోకపోవడం, దానివల్ల అనేక రుణ సదుపాయాలు వాళ్ళు మిస్ అవ్వడం, ఇటువంటి పైపెచ్చు రీసర్వే పేరిట చేసినటువంటి దౌర్జన్యాలు ఇంత అంతా కాదు. పట్టాదారు పుస్తకం మీద ఆయన ఫోటో ఉంది కదా అని చెప్పి ఆ పుస్తకం లోపల కాగితాల్లో కూడా వాళ్ళ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు అది జగన్ గారి జమీలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చడం జరిగింది. అన్ని సరి చేయడం చేస్తా ఉన్నాం. సరిచేసి ఈవేళ వాళ్ళు అవసరమైతే బ్యాంకుల్లో పెట్టుకోవడానికి, చేసుకోవడానికి వాళ్ళ యొక్క పాస్ పుస్తకాలు వారి పేరు మీద ఉండేటట్టు కార్యక్రమం చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. వేదిక మీద 17 కోట్ల రూపాయలు చిల్లర ఈవేళ ఈ గ్రామం మీద సంక్షేమం అయితేనేటి, అభివృద్ధి అయితేనేటి ఈ సంవత్సరాల కాలంలో చేసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో చేసామని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం తిమ్మాపురం. రవణయ్యపేట అభివృద్ధి చెందింది. అలాగే వాకలపూడి, వలసపాకలన్నీ అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మనకున్న అతిపెద్ద ఛాలెంజింగ్ గ్రామం ఏంటంటే తిమ్మాపురం గ్రామం. చాలా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడు అనేక అవసరాలు ఉంటాయి. మంచినీరు దగ్గర నుంచి, రోడ్ల నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి ఒక్క దాని మీద దీని మీద పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మనం మంచి నీరు ఇవ్వగలగాల, అలాగే మంచి రోడ్లు ఇవ్వగలగాల, మంచి డ్రైనేజ్ ఇచ్చి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో చేయాలి. ఓ పక్కన సంక్షేమం చేసుకోవాలి. అనేక మంది కాకినాడ నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి కానీ వలస వచ్చి ఇక్కడే లేఅవుట్లు చేసుకుంటే ఇక్కడే ఇల్లు కట్టుకుని వెళ్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే కాలంలో పిఠాపురానికి, కాకినాడకి మధ్యలో వారధి కలిపి ఇచ్చేటువంటి గ్రామం తిమ్మాపురం గ్రామం. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తాం. అలాగే ఇక్కడ ఇందాక వేదిక మీద ఉండే అడిగారు ఆవా భూముల గురించి. దాని మీద కూడా ఒకసారి ఒక పరిష్కార మార్గం చూసి, రైతుకు అన్యాయం జరగని విధంగా ఒక పరిష్కార మార్గం చూసి నిరంతరం వాళ్ళు చేసుకోవడానికి కానీ ఇంకో రకంగా కానీ రైతులతో కూర్చుని వారి రైతులకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కార మార్గాన్ని ముందుకు తెచ్చి చేస్తామని చెప్పి, అలాగే తిమ్మాపురం డెవలప్మెంట్ మీద ప్రధాన లక్ష్యం పెడతామని చెప్పి తెలియజేసుకుంటాం.